హలో ఫ్రెండ్స్, మీ పిల్లల నేస్తం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కథలోకి వెళ్దామనేస్తాలు. ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఏంటో తెలియడానికి ఇష్టపడిన మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు. తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళి విభూతి ప్రసాదాన్ని తీసుకొని మరలా ఇక్కడకు రా అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో విభూతి ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశపడ్డాడు. దిగాలుగా తిరిగి వచ్చి మళ్ళీ స్వామివారి దగ్గరే నిలబడ్డాట. సరే, చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి కానీ కుంకుమ కానీ తీసుకొనిరా అని చెప్పారట స్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు, కానీ ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు. ఆ రోజు ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే పరమాచార్య స్వామివారు మాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కలగజేశారు. ఆ భక్తుడు మరలా తిరిగి రావడంతో సరే వదిలేయ్, వెళ్ళి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకొనిరా అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామి వారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతమయ్యాయి. శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకొని మహిమాన్వితమైన వారి చేతి వేళ్లతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత దాన్ని బాలు మామకి ఇచ్చి వెళ్ళి దీన్ని అతనికి ఇవ్వు అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం బాలుమామ ఆసుపత్రికి బయలుదేరాడు. కానీ ఐసీయూలో కోమాలో ఉన్న రోగి వద్దకి తనని పంపిస్తారా, అతని వద్దకి ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారట. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత ఏ సమస్య లేకుండా లోపలికి వెళ్ళగలిగారు. లోపలికి గదిలోకి వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళగానే ఈ అద్భుతం జరిగిందిట. అతను లోపలికి వెళ్ళగానే అతని వద్దకు వెళ్ళి అతని దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలుమామగారి ఆలోచన. కానీ అక్కడ వేరేలాగా జరిగింది. బాలుమామ లోపలికి వెళ్ళగానే కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతుల్ని బయటపెట్టాడు. ఆ స్థితి చూస్తే అతనే లేచి, అది పరమాచార్య స్వామి ప్రసాదమా, దయచేసి ఇవ్వండి అని అడుగుతాడేమో అనుకున్నారట బాలుమామగారు. బాలుమామకు చాలా ఆశ్చర్యం వేసిందంట. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తర్వాత తేరుకొని ప్రసాదాన్ని తిరిగి ఇచ్చారట. మొత్తం జరిగిన విషయాన్ని మహాస్వామివారికి తెలిపారట. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడిన స్వామివారు సరే మరో 2-3 రోజులు ఆసుపత్రికి వెళ్ళి అతనికి ప్రసాదం ఇచ్చిరా అని ఆదేశించారట. స్వామివారి ఆజ్ఞానుసారం బాలుమామ 3 రోజుల పాటు ఆసుపత్రికి వెళ్ళి అతనికి ప్రసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పరమాచార్య స్వామివారి వైభవాన్ని మహిమలను వర్ణించడం ఎవ్వరి తరము కాదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.